అదే దారిన ఆరుగురు నా తమ్ములు వెళతా ఉన్నారు. వారు వీరు కలిసి 4 సెంటర్ లేకస్తారు. గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణ రామ రామ రామో రామ రామో రామ 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 మహానవాడు ఆలమాదారుడు అంటే 12 ఏమల కలగజాపట్నం మహానవాడు పరిపించే మహారాజు అండి. అటువంటి మహారాజు గారట మహానవాడు 12 మంది భోజనం తీసుకున్నాడు. పల్లకిలో మహారాజు కొలుము తీరడటండి. సప్తాల సముద్రాలు తానాలు చేసి వేద మంత్రాలు చదివించుకుంటూ మంత్రదండం శాంత పట్టుకుని ఓం మంత్రం పట్టించుకుని తలకూర్లు సూర్య కిరణాలు గారుకుంటూ దొడ్డవారిని దొడ్డబడి వస్తా ఉన్నాడు. వచ్చే మహారాజు 6 అన్నదమ్ములు కల్లారా చూస్తాడు. కల్లారా చూసి మంత్రవర్యా వచ్చేవారు ఎవరయ్యా? ఈ 6 అన్నా తమ్ములండి. 6 ఒకే 7 ఒకటే నామము ఒకటే జోడి. మన పాపిట్నోడితో పలకరించే పాపాలే చేసిన పాపాలు చెల్లిపోతాయి. ఊరు తాన బలాన బట్టి మహానుభావుడు ఆలమాదారుడు అడ్డంగా ఇల్లి రాజుల 6 అంటా ఉన్నాడట. ఊరు రబ్బాయో పల్లె మీదండో తల్లెవరు తండెవరు తాబట్టూరెవరు ఏ పల్లె మీదయ్యో తల్లారా తల్లారు తాబట్టూరెవరు తల్లెవరు దండెవరు తాబట్టూరెవరండి ఒకసారి చెప్పండి రాజులారో తల్లారా తల్లారు తాబట్టూరెవరయ్యో ఒకసారి చెప్పండి ఓ రాజు గారు. బాబు బాబు రాజులారా మీ మగన్న మీ తల్లి నిద్రేలా పట్టిందో దేవుళ్ళే కన్నారా దేవతలే కన్నారో దేవకన్నా మీ తల్లు నిద్రేలా పట్టిల్లు దేవతలే కన్నారా దేవులే కన్నారు. బాబు రాజులారా 6 ఒక ఈడు 6 ఒక జోడు గుద్దినట్టు చక్కగా ఉన్నారు. 6 ఒక వీడు 6 ఒక జోడు అచ్చు గుద్దినట్టు ఒకలాగే ఉన్నారు. 6 ఒక ఈడు 6 ఒక జోడు అచ్చు గుద్దినట్టు మీరు 6 ఉన్నారు బాబు. ఉన్నారా బాబు? అవును బాబు బాబు అబ్బాయిలారా దేవుళ్ళే కన్నారా దేవతలే మీరయ్యా సూర్య చంద్రుల కన్నా తిక్కారించున్నారు. దేవుళ్ళే కన్నారు దేవుళ్ళే మీరయ్యో సూర్య చంద్రుల్లాగా తెక్కాయించున్నారు. అనగానే మహారాజులు 6 కూడా కారుకు బ్రేక్ వేసినట్టాగిపోయారట. అవునండి. గోవిందరాజులు అంటే 33 నడకలు 66 భాషలు పెద్దవారిలో పెద్ద మాట చిన్నవారిలో చిన్న మాట. అవునండి. మనకి మన్నిపోలికి భాష ఎంత వేసకుంటాదో అంతే వేసగా ఉంటుందండి. అంతే వేసగా ఉంటదటండి. అవునండి. మహానుభావుడు గోవిందరాజులు 500 సైకి చేస్తాడు. అవునండి. మాట్లాడే ఆయన పెద్ద ఆయన అవును మనం శుద్ధి చిన్నవారు 6 మాట్లాడితే రాజు మనసు చిన్న పుచ్చినట్టు అవుద్ది. నేనే మాట్లాడతాను. ముందు పోపుగా గోవిందరాజు వెళ్ళి అంటా ఉన్నాడు. ఏమని? మహారాజా నమస్కారము. ఆనాడు రాజుల పద్ధతి వేరు పడికట్టు వేరు. ఈనాడు రాజుల పద్ధతి వేరు పడికట్టు వేరు. మహారాజు గారితో మహానుభావుడు గోవిందరాజు మాట్లాడుతాడంట. ఈ ఊరు కాదండి పల్లె కాదండో ఎవరు కాదండు ఈ పల్లె కాదండు సారావు దిగవా తెరాపతి నీవు సహనా భూమి దిగువో తెరపాతండి కాపురు మోతెరపాతే కలియుగ మందో దిగవే సహనా భూమి దిగవా తెరాపాతండు కాపురమో తెరపాతే కలియుగ మందు. మహారాజు గారు
గారు ఆహా. అది చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా అండి. కాపురమ తిరుపతి కలియుగ మందు స్థాన భూమి దిగువ తిరుపతి కాపుర స్థలం అండి. ఏమండి మహారాజా ఆహా. మా తల్లి పేరమదేవి తండ్రి తిమ్మరాజు ఓహో మా తల్లికి 7 జనమాలయ్యేమో తల్లి పేరులే తల్లిదే బాలయే తల్లికి 7 జనమాలయ్యావు. అలాగనగానే మహానుభావుడు ఆలమాతారకుడు అలాగపోయాడండి. అవునండి. అంటా ఉన్నాడు ఆ. బాబు ఓయ్ మీరు పేరుంది గారు అబ్బాయిలా ఆ. తిమ్మరాజు గారు కుమారులమండి. మీ తల్లి గారు క్షేమంగా ఉన్నారా ఆహా. మీ తండ్రి గారు క్షేమంగా ఉన్నారా ఆ. ఇరుగు పొరుగు బాగున్నారా బాబు ఏమండి గురువు గారు ఆ. ఇప్పుడు దాకా ఏ ఊరున్నారు ఏ పళ్ళు అన్నారు. ఆ. మా తల్లి గారు బాగున్నారా మా తండ్రి గారు క్షేమంగా ఉన్నారా అంటున్నారు. ఆ. మా తల్లి గారు క్షేమంగా ఉంటే మీకెందుకు, క్షేమంగా లేకపోతే మీకెందుకండి? అయ్యి బాబోయ్ ఆ. ఏమయ్యా ఆ. మీరు శానా నాకు దగ్గర 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 అన్నారు. ఎప్పుడు దగ్గర, ఎలా దగ్గర, ఎక్కడ దగ్గర, ఏ దందరి దగ్గర? ఎక్కడ దగ్గర ఎప్పుడు దగ్గర ఎలా దగ్గర అంటున్నావా ఆ. ఎదరు ఊరు ఉంది బాబు ఆ. ఆ ఊర్లో ఖర్చు చేస్తున్నాం. అవును ఈ అన్నారం గారు బండి మీద వెళ్తాను నా దగ్గరికి వచ్చి అంటే ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్నారు. అవును అక్కడ చూశారు కథ ఆ. మొన్న మధ్యలో 2 సంవత్సరాలు ఎన్నాళ్ళు అవుద్ది అవును ముగ్గుల్లో చేసాం కథ. ఆ. ఏమండి అక్కడ వాళ్ళు అక్కడ దగ్గర ఒకటా అక్కడ వాళ్ళు ఇక్కడ దగ్గర అయ్యారు. అవునండి. ఇప్పుడు ఇవాళ ఇక్కడ చేస్తున్నాం ఆ. ఇక్కడ దగ్గర అయ్యారు. అవునండి. దగ్గర అంటే అలా దగ్గర దగ్గర అవుతారు. ఆ. ఎలా దగ్గర ఎప్పుడు దగ్గర ఏం దగ్గర అంటున్నావు? అవును. నీ పేరేం పేరు? నా పేరు గోవిందరాజ్ అండి. అచ్చంగా అలాగా ఉన్నావు బాబు. అవునండి. ఉల్లిపాయలు దెబ్బ. ఆ. బాబు నీ పేరేం పేరు? నా పేరు పిల్లల రంగయ్యండి. నీ పిల్లలు అడిపోని ఎంతమంది పిల్లలు రా నీకు బాబు? ఊరుకో పిల్లం 20 రోజుల నుంచి సంబరాలు చేస్తాం. 20 ఊళ్ళోని పిల్లలే కడేన ఉన్నారు సరిపోలేదు ఇంకానే. గోయిందా బాబు పిల్లల రంగయ్య కాదు బాబు నీ పేరు పెన్నాడు రంగయ్య. అవునండి. బాబు ఆ. ఏమిటయ్యా మీ పెళ్లిళ్ళకి రాని కారణం అంటారా? అవునండి. బాబు మీ తల్లి గారి పేరుదేవికి ఆ. మీ తండ్రి గారి తిమ్మరాజు గారికి అవును. కళ్యాణం అయినప్పుడు కట్నాల కానుకలు కలహాలు వచ్చినాయి. ఆ. రాజుప కంటే తాసు పంపగలడిది. అవునండి. ఆనాడు మీ తండ్రి గారు ఆ. మీ తల్లి గారి పేరుదేవిని ఆ. దిగో తిరుపతి పట్టణాల నుంచి ఆ. ద్వారకా పట్టణాలు తీసుకెళ్లిపోయారు బాబు. అవునండి. వద్దు పోతే చుట్టాలు అవుతారు. ఆ. బంధుత్వం కలుగుతారు. అవునండి. లేకపోతే ఎవరో లేరు. ఎవరో చుట్టాలు ఎవరండి? ఎవరో చుట్టాలు బంధువులు ఎవరు? అవునండి. నమ్మే మామయ్య అన్న నమ్మే మామయ్య అన్న. నమ్మారు కదా. ఆహా, నమ్మాం. బాబు గోవిందరాజు మీరు ఎలా వచ్చిన కారణం ఏంటయ్యా? ఏమండి మహాను బాబా, ఆ. మా 6 నా తమ్ముడికి పెళ్లిళ్ళై పెద్ద కాలొచ్చాయండి. ఆ. ఈనాటి కాలంలో నా చిన్న తమ్ముడైన శ్రీ వేడికొండల స్వామికి బలవంతంగా పెళ్లి చేస్తే ఆ. అతను రాజ్యం ఏదో అతను ఏలుకుంటాడని కన్య నెతకడాకొచ్చే మామయ్య అన్న. చూడు చక్కని కన్ని, చూడవలేదండి. అందమైన కన్ని. అవరణ లేదు. ఈ ఊరు మించి మా ఊరు వెళ్ళిపోతున్న మహాప్రభు అన్నారు. అవునండి. అబ్బాయిలు ఆ. ఇది మా ఊరు వెళ్ళిపోతున్నామండి. మీరు వెళ్ళిపోతున్నారా? ఆ. ఇలా రండి ఇలా రండి ఇలా రండి. ఆ. ఇది మీరు 6 అన్నదమ్ములా? అవునండి. 6 పెళ్ళైని పెళ్లిళ్ళై పెద్ద కాలు వచ్చాయండి. ఇంటిగానే ఉన్నాడు. చిన్న తమ్ముడు శ్రీ వేడికొండల స్వామి అండి. చిలకలింగట్రావు అవునండి. కన్ను కోసమే కదిలిచ్చామండి. అన్నారటండి. అవును. బాబు ఓయ్. గోవిందరాజు ఆహా. అల్లుడు గారు ఓయ్. తిరగన్న రాజాలు ఎందుకు తిరిగారు? ఓహో. ఎతకాలేని రాజాలు ఎందుకు ఎదిగారు? జగన్న రాజాలు ఎందుకు తిరిగారు? ఎతకన్న రాజాలు ఎందుకు తిరిగారు? బాబు గోవిందరాజు ఓహో. మా ఇంటానున్నది రస పలవల కన్ను రస పలవల కన్యారవని మంగారాజు నాయంటానున్నది రాజా బలబలకడు రాజా బలబలకడి ఆరవలి మంగరాజు నీకు నచ్చితే మంగాని చేసు కుందురు గాని అవును. నచ్చకపోతే నీ ఎల్లి పొదురుగాను నచ్చితే బంగారే చేసుకుందరుగాడు నచ్చకపోతే వెళ్ళి పోతురుగాడు. మీరు రెండు ఈ అల్లుళ్ళు నా కూడా రెండు ఓహో. ఎంతడ వారయ్యేరు నేను చూడాలేదు. రెండు ఈ అల్లుల్లో నా కూడా రెండు ఎత్తడ వారయ్యేరాని చూడలేదు. అమ్మ ఒకసారి అవును లేకపోతే మెల్ల తోడిపోతాయి. అమ్మ నిన్నే బొర్రబట్టుకుని బొర్ర గోకేసుకున్నావు నిన్నే. నా బంగారు తల్లి అమ్మ ఏమన్నా కాదు కోరుకో ఓ పూనెత్తన ఊరి దేవతలాగా
పాసర్లమ్మ తల్లి అండి ఆవిడ. ఆ? పాసర్లమ్మ తల్లి. ఏం తల్లి? పాసర్లమ్మ తల్లి. ఆసరం తల్లి. ఆ. అంటే ఇప్పుడు నిద్రపోవాలంటే ఏమన్నా సిడక ఉందండి? నిద్రపోవాలంటే మొన్న అక్కడ చూసాం కదండి. ఎలాగా? మొన్న బొబ్బులంకలో చేసాం. బొబ్బులంక ఇక్కడ ఎదరా? ఈ ఎదర చేసాం బొబ్బులంకలు. ఆ. అక్కడ ఇద్దరు మామలు వచ్చారండి. ఆ. ఇద్దరు మామలు వచ్చి మెట్టి ఇదిగో దొరకమ్మ వచ్చేస్తుందమ్మా చెల్లి చెల్లి పైకి ఎక్కి కూర్చోండి అన్నాం. వాళ్ళిద్దరు మెట్లాండి మీద కూర్చున్నారండి. ఆ. మెట్లాండి మీద కూర్చుని పై మామ ఊగుతుంది, కింద మామ ఊగుతుంది. అబ్బా, పై మామకు ఊపి ఎక్కువైపోయిందండి. ఊపి ఎక్కువైపోయింది. పై మామకు ఊపి ఎక్కువైపోయి ఇంకా బాగా ఊగేస్తుంది. ఆ. ఊగేస్తుంది. దొరకమ్మ వచ్చేస్తుంది. ఒక్కనమ్మా నిద్రపోగలే, ఆ. నిద్రపోవాలంటే ఉపాయం చెప్తానన్నా. ఆ. పై మామకు ఊపి ఎక్కువైపోయి, ఆ. పై మామకు ఊపి ఎక్కువైపోయి ఆ. పై మామ కింద మామ ఊగుతా ఊగుతా పై మామ కింద మామ మీద అడిపోయిందండి. ఆహా. కింద మామ వాడితో అడిపోతే ఆ. ఇద్దరు దొలుకుంటా వచ్చి డైనేజీలో పడిపోయి ఆ. ఈ కథ ఎలా ఉన్నా డైనేజీలో పడతా వాళ్ళ కథ ఎక్కువైపోయిందండి. ఏమైంది? వాళ్ళ కథ ఎక్కువైపోతే పై మామ రెండు పళ్ళు కింద మామ తల్లో కూర్చుపోనియండి. ఇంట్లోనా? ఆ. అయ్య బాబు. 3 డ్రమ్ములు నీళ్ళెట్టుకు అడిగినా బదలేదమ్మా. అయ్య బాబు. నిద్రపోకమ్మ, నిద్రపోక. నిద్రపోతే ఉపాయం లేదమ్మా. నీకు నిద్రపోవాలంటే ఓ పని చెయ్యి. ఏం చేస్తావు అనుకున్నావు? ఉంది చెప్పనంటారా? వంటింట్లో చెల్లు. ఆ. ఆశీర్వాద బ్రాండ్ కారం ఉంటది. అవును. సింపుల్ వేసుకో, శుభ్రం మొంగడేసుకో. ఆయన కడుక్కోమని చూడండి. ఇంకా లేదా ఉపాయం- సెట్గా ఉంది. ఇంకా సెట్గా చెప్పమంటారా? నేను చెప్తాను. ఆ, చెప్పండి. 2 ఇరుపులు తీసుకో. 2 ఇరుపులు. పైరప్పు కింద రప్పు దోపెట్టు. ఆ. నువ్వు నిద్రలో పోతే మా కథ కథలో పోతే మేము పాడేస్తున్నాం, నువ్వు చూసేస్తున్నావు, నువ్వు తెగపాడేస్తున్నావు. చూసేత్తరమేమో నేను తెగబాడేస్తాం. గోయిందా? గోవిందా. అలాగని గోవిందరాజులు అంటున్నాడు ఆల్మదారకుడు. ఏమని? అల్లుళ్ళారా, ఓ. మీరెంతట బారయ్యారు నేను చూడలేదు. అవును. రెండోరి అల్లుళ్ళు మేనా అల్లుళ్ళు. ఎసడవారయ్యేరు నే చూడలేదు. రెండో ఏళ్ళు నా కూడా 2. వాళ్ళు మహానుభావుడు ద్వారకాపట్నం తీసుకెళ్తా ఉన్నాడు. అవునండి. ముందు ద్వారకరాజు వెళ్తున్నాడు, వెనకాల మేనల్లుళ్ళు వెళ్తున్నారు. అవును. ఆ మహానుభావుడు యాన వెంకటరావును చూస్తాడు. ఆహా. అంటా ఉన్నాడు, ఏమని? అన్నయ్య, ఓయ్. ఓ సోడారా సిన్నన్న, సోడారా పెద్దన్న, ఓహో. మన మామయ్య కోటాలు పెట్టాల చూడన్న. చూడారు జల్లల్లా చూడారు పెద్దలు మన బాబా కోటారు అందరే చూడు. ఊరిండి ఎత్తర కోట వెలిగైన కోటేరా. ఓహో. కచ్చివే తరకాటు కలవిండి కోట. వెండి కోట వెండి కోటలు కలిసే కోట కలవెండి కోట. కోటకు ఎదురుగా ఉన్న పొన్న చెట్టు చూడు. అవును. పొన్న చెట్టుకున్న కాయలు చూడు. ఆ. కాయల కింద ఉన్న పిందులు చూడు. ఆ. పిందుల కింద ఉన్న పువ్వులు చూడు. అవును. ఒరే చిన్నయ్య, ఒరే పెద్దన్నయ్య, మామయ్య కట్టాడు, పెద్దాలే కట్టారు. ఓహో. ఇది గాడ అన్నారం గారు కట్టారు లేదా పెద్దలు కట్టారు. ఆ. లోపాటికి తరపతిలో మండవల్లో గుల్లో దేవతలే కట్టారు దారి కట్టారు బాబాడాలు గుళ్ళు బండి పళ్ళు గుళ్ళు. లోపాటికి తరపతి మండువ లోగులు సోలైన తంబాల సావులు చూడన్నయ్య. అవును. అలాగే కోటలో పేటలో భరిస్తున్నారు. అవునండి. ఈ లోపల మీ పెద్దన్న గారు గోవిందరాజు పైకి లేస్తాడు. అవును. తమ్ముడారా, మామికి కోటలో పేటలు ఉంటే మనకేమన్నా వస్తాయా? కోట్లో ఉన్న మనం వచ్చే దారిలో కన్నన్నాడు, కనీరస్తున్నామన్నాడు. అవును. కోట్లు ఎంత అందంగా ఉన్నాయి. ఆ. కోట్లో ఉన్న కొమ్మలాంగి ఎంత అందంగా ఉంటాదో. అవును. మామయ్య పిలిపించు మామయ్య. మీ అత్తగారిని. మా అత్తగారిని పిలిపించనా? ఆ. మా అత్తగారు వస్తే ఏం చేస్తారు? నిద్ర మొక్క ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నావు సంబరానికి? ఆ. మా అమ్మనా? ఆ. మా అమ్మ వస్తే ఏం చేస్తావు నువ్వు? మీ అమ్మగా. మా అమ్మ కోడి పిల్లి వెళ్ళింది. ఆ. కంగారు పడకు. ఏమండి, ఆ. మా అమ్మాయిని మీకు కాకపోతే మరి ఎవరు చూపిస్తానన్నాడు ఆనందారకుడు. ఆ. ముందు మహారాజు వస్తున్నాడు, వెనకాల అల్లుళ్ళు వస్తున్నారు. అవునండి. మీ అత్తగారిని విశ్వదేవి చూసింది. ఆ. ఏమండి మీరు ముందు వస్తున్నారు, వెనకాల వచ్చే చుట్టాలు ఎవరు బంధువులు ఎవరన్నది. అవునండి. ఆనాడు ఆలమదారకుడు అంటున్నాడు, ఏమని? దేవి ఓయ్. ఓలు మా యొక్క కొడుకులు ఓహో. మన మేనల్లుళ్ళు అవును. మంగాను ఓహో. అడగొచ్చినారు. మా యొక్క కొడుకోరు వేరా ఎల్లు వరవంగా కుదురు అడగొచ్చినాడు. అనగానే మహాతల్లి మీ అత్తగారిని విశ్వదేవి గారికి అజ్జు సొమ్ములతో పాలు కడుక్కోమని నీళ్ళు ఇచ్చింది. అవునండి. వాళ్ళు చేతులు వెళ్ళిపోన్నారు. ఆహా. బంగారు కుర్చీలు బహుగా వేస్తారు. అవును. వెండి కుర్చీ వేసుకుని ఆలమాదారు ఎడమలగా కూర్చున్నారు. అవునండి. ఈ లోపల మీ ఎత్తగారు పాలు పందార కలిసి తెచ్చింది. ఆ. యాన పెంక చూసాడు. కదికితే అతకదంటారు. అవునండి. అన్నయ్య, పిల్లని చూస్తే కానీ పచ్చి మంచిని ముట్టడానికి లేదన్నాడు. అవునండి. మామయ్య పిలిపించి మామయ్య మీ అమ్మాయి అన్నాడు. అవునండి. నాయన ఆ. మంగాదేవి మిగిలిపురం ఉన్నారు. ఆ అమ్మాయికి ఇదిగమ్మా కొంచెం మీరు మాట్లాడేసుకోండి, తర్వాత ఏం పాడతాం.
మంగాదేవి మిగిలిపురం ఉన్నది. అవునండి. మిగిలిపురంలో ఆంధ్రపురం ఉన్నది. ఆ. ఆంధ్రపురంలో మంగాదేవి అట్నోదాది ఉష్ణోదాది ఉగ్గునోదాది మంగాదేవి 7 దాసికాంతల మంగాదేవి ఆడుతా ఉంది. అవునండి. మంగాదేవి ఆట పాటలేనకుందా ఎలా ఉందండి? రామ రామ ఓ రామ రామయ్యో ఓహో బాట బాటల్లోనూ అరివేలు మంగా ఆట పాటల్లోనే ఆడుతోలాదు మరి ఆట పాటల్లోని అరివేలు మంగమ్మ మరి మళ్ళీ తోటల్లోనే మంగాడు తుందో ఆట పాటల్లోనే అరివేలు నా బాగు మళ్ళీ తోటల్లోనే మంగాడు తుందో ఆవిడ దొండకాయాలన్నీ దొంతరలే పెట్టిందమ్మా ఆవిడ లెక్క పెడతారన్నే పేరు బులెట్టిందయ్యా పెట్టేది లెక్క పెడతారన్నే పేరు బులెట్టిందా ఉపాలతుడి జుజ్జున్న పువ్వులని బాలుని పిలిచి మంత్రేస్తా ఉంది గహరాల మంగా తెల్లి. అవునండి. ఇప్పుడైతే వేస్తా ముందు మంగాదేవటి ఇంకేం చేస్తుందా ఏం చేస్తుందండి? ఆవిడ చిన్న చిన్న బొమ్మలకి పెళ్ళిళ్ళు చేస్తుందో బొమ్మలకి పెళ్ళిళ్ళు తాను చేస్తుందా చిన్న చిన్న బొమ్మలకు పెళ్ళిళ్ళు చేతలు బొమ్మల్ని పెళ్ళిళ్ళు తాను చేతుందో చూడండమ్మా మన చిన్నప్పుడు తాటాకు బొమ్మలు చేసుకుని అటు బట్ట మొక్కలు చుట్టి పీటల మీద పెట్టి బొమ్మల పెళ్లిళ్ళు గోడో పెళ్ళిళ్ళు అనేవారు గోడే పెళ్లిళ్ళు అనేవారు. అటువంటి మంగాదేవి చిన్న చిన్న బొమ్మల పెళ్లిళ్ళు చేస్తా ఉందట. ఇప్పుడైతే మంగాదేవి కోటలో నిద్రపోతా ఉంది. నిద్రపోతున్న మంగాదేవి దాసికాంతలని మంగాదేవి అని అంటున్నారు. మంగమ్మ తల్లి నిద్రపోతున్నవా కారాల మంగమ్మ నిద్రాలు రేవమ్మో సిన్నారి మంగ నిద్రపోతున్న మంగాదేవిని పైకి లేదేసి మంగాదేవిని ముస్తాబు చేస్తున్నారట. మంగమ్మ తల్లి ఆ సన్నీళ్ళు దానములు సక్కముగా చేయించారు. చక్కగా చేయించారు. చక్కగా చేయించి మగ తల దొవ్వి నూనె ముడులేసారు. చక్కగా చేసేరే తలకేసిన తల సిక్కిలు తీసి ఇల్లు పాపులు తీసి మెడ జల్లేస్తారట. ఇల్లు జల్లేసి నాయన ఊరందాల కట్టాల రైతులే తొడిగారు. ఆవిడికి మళ్ళీ మొగ్గల సేరు మంగాకే కట్టారు. అందాల కట్టాల కాలే కడిగేరే మళ్ళీ బాగల సేరా బాగాకే కట్టిరా డాబైన చేతులకి దండకడియారు ఇసిరేడి చేతులకి వేరకడియారు 5 ఏళ్ల కానంద ఒరిగిలిట్టారు. మంగాదేవి ఒకటంటే 7 వారపు నగలు ఒంటి ధరించారట. అవునండి. మంగాదేవికి సోమవారం ఎత్తే మగవారం వేసేవారు కదండి, మంగళవారం వేస్తే బుధవారం వేసేవారు కదండి. అటువంటి 7 వారపుల మంగాదేవి ధరించారట. ఒకేసారి దిగబుచ్చారండి. మంగాదేవి అటండి అప్పుడే చేసిన పశువు ముద్దలా తయారు చేశారట. అవునండి. నిలువుడద్దంగాడికి మంగాదేవి నీళ్ళ చూసుకుందటండి. అవునండి. ఇల మీద నారు ఊపు ఇంతే సాలనుకున్నదట. అరివేలు మంగాదేవి మంగాదేవిని ముస్తాబు చేసినట్టు ఇల మీద ఏ స్త్రీని కూడా ముస్తాబు చేయలేదట. అవునండి. అటువంటి మంగాదేవిని ముస్తాబు చేస్తారు. ముస్తాబు చేసి కచ్చిరిస్తాడు కౌరపెరు బాబు కచ్చిరిస్తాడు కౌరపుతే మహానుభావుడు ఆలమాదారుగాడు ఒక్క అమ్మాయి. ఆలమాదారుడు అతి గారంగా పిలుస్తా ఉన్నాడు. ఒక అమ్మాయి అయితే గారమండి, 2 అమ్మాయిలు అయితే శృంగారమండి, 3 అమ్మాయిలు అయితే గొట్టి కారమండి. పెద్ద కాల్లో పడి కొట్టుకెళ్ళిపోతామేనండి. చూసారమ్మాయి మా ఇంటి పక్కన మొన్న సుబ్బారావు అక్కడ ఉన్నాడండి. వాళ్ళకి 3 అమ్మాయిలండి. వాళ్ళకి 2 ఎకరాలు ఒక స్టేర్ బిల్డింగ్ ఉందండి. ఇలాగే ఉందండి. 2 స్టేర్లు 1 ఎకరం ఉందండి. ముందు చిన్న పెద్ద అమ్మాయికి చేసాడు, 1 ఎకరం అమ్మేసాడు. ఒకటి అయిపోయింది. 2 అమ్మాయికి చేసాడు, ఆ ఉన్న ఎకరం కూడా అమ్మేసాడు. ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా పెళ్లికి పెరిగిందండి. ఆ అమ్మాయి అంటుంది నాన్నగారితో, నాన్న 2 అమ్మాయిలకి ఎలా చేసేవో నాకు కూడా అలాగే చెయ్యాలన్నాడు.
అలాగే చెయ్యాలన్నప్పటికీ ఆ అమ్మాయికి కూడా పెళ్లి చేసి ఇల్లు అమ్మేసాడమ్మా. 2 స్టేర్లు అమ్మేసాడు. 2 స్టేర్లు అమ్మేసాడు. ఇంకా ఆ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తారు? ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రి వెళ్ళిపోయి పెద్దగాలో పక్కన పాకేసి పాకలో పడుకున్నారు. ఒక అమ్మాయి అయితే గారం, 2 అమ్మాయిలు అయితే శృంగారం అండి, 3 అమ్మాయిలు అయితే ఒంటికారం అండి. ఒక అమ్మాయి అయితే నాన్న అమ్మాయి ఇలా రా అంటారు, వస్తున్నాను ఉండండి నాన్నగారు అంటారు. అవునండి. 2 అమ్మాయిలు అయితే ఏమంటారు? శృంగారం అండి. పిల్ల ఇలా రా అంటారు, వస్తున్నాను రో అంటారు. వస్తున్నాను రో అంటారు. అలా ఉంటది. పిలిపే వందనం అండి, మాటే కౌరును. అవునండి. అటువంటి మంగాదేవి తండ్రి గారు ఆలమదారకుడు 6000 మంగాదేవుని అధికారంగా పిలుస్తున్నాడట. ఎలాగా? గోవింద గోవింద హరే రామ 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 రామయ్యో ఓలమ్మను రవమ్మ 6000 మంగ అమ్మారో రామమ్మో 6000 మగ మంగరాజు మావిడి తిగరు లేకలకి వెలుగమ్మ విద్యాలక్ష్మి రావమ్మో ఇదిల్లల్లా వెలుగు లేత బావిడి చిగురు లేకలకి వెలుగమ్మో విద్యాలక్ష్మి రావమ్మో ఇదిలకి వెలుగు మంగమ్మ తల్లి మంగ కాకుండా నా పాటి మీ తన పట్ట పిడిగంతా వెలుగమ్మ విద్యాలక్ష్మి రావమ్మో ఇదిల్లల్లా వెలుగు పాటే బెలబడ్డంతా పిడిగల్లా వెలుగమ్మో విద్యాలక్ష్మి రావమ్మో ఇదిల్లా రావో మంగరాజు మేనస్తా కొడుకులు రా మెలువైన రాజులు రా నీ బావాల 6 నేను చూడ వచ్చేరు మేనస్తా కొడుకులు మెలువైన రాజులు దీపావాల 6 నేను చూడ వచ్చేరు కన్ని విని ఎనగని నీ బావల 6 పెళ్లి సూపులు చూడడానికి వచ్చారు తల్లి. మామంగరాజు సిగ్గుపడుతున్నావా తల్లి? ఎందుకమ్మా నీకు సిగ్గే ఎందుకు నా తల్లి? సిలక పలుకుల మంగమ్మ రావమ్మ నా తల్లు ఇది ఒక్క సార్వా సిగ్గే తల్లి సిలక పలుకుల నా బాగు రావమ్మ నా తల్లు ఇది ఒక్కసారి పేరు పెట్టి ప్రవరంగా పిలుస్తున్నారు. చిన్నతనం మీద సిగ్గంటే ఏంటో తెలియదటండి, ఎగ్గంటే ఏదో తెలియక మంగాదేవి సూపులంటే ఏంటో తెలియక పెళ్లి సూపులంటే మంగాదేవికి ఏమిటో తెలియక ఇంటికాగడ ఎదిగించుకుంటూ కాల్చుకుంటూ సిరుమవ్వలు కట్టుకుని మంగాదేవి బయలుదేరి వస్తా ఉందట. ఎలాగండి? బయలుదేరి వచ్చే సమయం మంగాదేవి దాసికందరు మంగాదేవి దగ్గరకు వచ్చి అంటున్నారు, ఏమని? మా మంగరాజు ఇన్నాళ్ళ దాకా నీ ఇంతవరకు దాకా అవును ఇన్నాళ్ళ దాకా ఇది వరకు దాకా వాడింది ఆటమ్మ పాడింది పాట ఇన్నాళ్ళ దాకా ఇది వరకు దాకా ఆడింది ఆటమ్మ పాడింది పాట ఆడిందల్లా ఆటమ్మ ఆట కింద ఉండేది పాడిందల్లా ఆట కింద ఉండేదమ్మా. అడుగురులోకి వెళ్ళబోతున్న మంగమ్మ ఎత్తెత్తి అడుగులు నువ్వెయ్యబోకు అవును అంశాల నా తల్లి అందముగా నడవాలో ఎత్తెత్తి అడుగులు నువ్వెయ్యబోకు అవసాలాగా తల్లి నువ్వు రావాలో. ఆడవారిని పాదం తీసి పాదం ఎత్తి అందంగా వేయాలంటండి. అవునండి. గట్టిగా నడుస్తుంటారు కొంతమంది, అక్కడికి ఒక్కొక్క అడుగు ఇక్కడికి అడుగు. అది భూదేవి తల్లికి నిప్పు తగులుతుందట. అవునండి. భూదేవికి నిప్పు తగిలిందంటే బాధపడతాది. మంగరాజు నువ్వు ఎత్తెత్తి అడుగులు నువ్వెయ్యబోకు అవును అంశాల నా తల్లి అందముగా నడవాలో ఎత్తెత్తి అడుగులు నువ్వెయ్యబోకు అవసాలాగా తల్లి నువ్వు నడవాలో. నలుగురిలోనూ నడుస్తా ఉంటే మంగమ్మ నీ చేతి గాజులు కలకల్లాడొద్దు అవును నీకు అపజయము గారాల మంగ నీ చేతి గాజులు కలకలలాడొద్దు
అది నీకు అపజయము గారాల మంగ అమ్మ మంగరాజు ఓయ్. సూపులు శృంగారాలు వలపల వయ్యారాలు అవును సూపులు శృంగారాలు ఒలుపులు వయ్యారాల తల్లి మెల్లెత్తి పై చూపును చూడబోకో సోపోలు సుగారాలు వయ్యారాలు ఇత్తెత్తి అడుగులు వయ్యా బోకో సూపులు శృంగారాలు వలపల వయ్యారాలు మెల్లెత్తి పై చూపు నువ్వు చూడబోక తల్లి మంగరాజు బావాలుంటారమ్మా మరిదీలుంటారా అవును బావలకి మరిదిల్లకి మన్నరకం చెయ్యాలో బాబాలు ఉంటారు తల్లి మరిదేలు ఉంటారు బాబలకి మరిదలకి మరణకు చెయ్యాలి ఆనాడు మంగాదేవి కూడా ఉన్నదా చికంతన మంగాదేవి అంటున్నా ఏమని మంగాదేవి ఎప్పుడైతే నాయన ఓయ్. చిన్నతనమ్మ సిగ్గుదిలిగా ఎండి కాకడాలు ఎరిగించుకొని కంచి కాడాలు కాల్చుకుని మంగాదేవి పాదం అంటే దూది కంట మెత్తన అరుడొక్కన్న పలసనటండి అవునండి. ఆ మహాతల్లి ఎలాగొస్తుందా ఎలా వస్తుందా? ఆవిడ సేవాత అవ్వకుండా చిట్టడుగులేసుకుని ఓహో సావకుండా తొట్టడుగులేసా గల్లు 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 మంట మంగాదేవి తండ్రి గారు సందుట్లో కాలమైందటండి అవునండి కుడుతడం మీద కొలుదీరు ఉంది మంగాదేవి అవునండి మంగాదేవి వస్తే ఆ, సభలో తలుక్కుమందంట ఎలిక్కి యాన వెంకటరమణ వస్తాడు అవునండి తమ్ములారా ఓయ్ వచ్చిన మంగ ఎవర్రా ఆ, మామయ్య కూతురు అవునండి. అరివేలు మంగ ఆ, వచ్చిన మంగ ఆ. వచ్చినట్టే ఉండిపోయింది అవును మంగాదేవి అందాలు పేరు చేస్తున్నారట ఎలాగండి చూడారా చిన్నన్న సిరియా కళ్ళతోని అవును మామయ్య కూతురు అరివేలు మంగ సోడారా చిన్న సిరియా కళ్ళతోటి మామయ్య కూతురు అరువేలు మంగ మన మామయ్య కూతురు అరివేలు మంగాదేవి వచ్చింది అందాలు చూడరా ఒరే అన్నయ్య చిన్నన్నయ్య, ఒరే పెద్దన్నయ్య ఒరే కలవారే గుల్లాగా కళ్ళు గలవేరో ఓడు కలవరే కుల్ల ఆ కళ్ళు కలవు కళ్ళు గలవన్నయ్య ఆహా. ఒరే దొండ పండుల్లాగా పెదవులే గలవా కలమారే కొల్లాంటి కళ్ళు కలవయ్యో దొండ పొండులాంటి మంగ పెదియాలు ఒరే చిన్నన్నయ్య, ఒరే పెద్దన్నయ్య. ఒరే మళ్ళీ మొగ్గల తీరు మంగ పల వరస అవును నాకు బాములు తీరు మంగ నడు వరస మళ్ళీ మగల తీరు మంగ పలవరస నాగా పాముల తీరు మంగ నడు వరస ఒరే చిన్నన్నయ్య, ఒరే పెద్దన్నయ్య నూగులు తాల ఉంగారాల తాల అవును హరిడే సెంటుకులు బంగారు బొమ్మ ఒక్కోలు గుణతాల బంగారాలు తారే వారేడే తలగొట్టు బంగారు బొమ్మ నుగ్గులు తాల బంగారాల తలగొట్టు హరిడే సెంటుకులు బంగారు బొమ్మలా ఉందరన్నయ్య ఒరే చిన్నన్నయ్య, ఒరే మన పెద్దన్నయ్య. తల్లి గారుగురు కోడల్లా కన్నా అవును బ్రతికి సాకనమంగ అరివేలు మంగ మన ఢిల్లీ ఆరుగురు పాడల కాల్టీరు అది చాకలి పాడు అరివేలు మంగ అలాగనన్నారటండి అవునండి ఈ లోపల పెద్దన గారు గోవిందరాజు పైకి లేస్తాడు అవును ఒరే తమ్ములారా ఆహా అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంటే మన తమ్ముడు ఏమైనా కొరుకు తింటాడా అవును ఒక పుట్టింటి ఆడపడు చెల్లి అత్తుండు గుమ్మం తొక్కుతుందంటే మంచి అవుతుందో చెడవుతుందో జయం అవుతుందో అపజయమవుతుందో చూసుకోవాలి అవునండి వచ్చిన మంగ వచ్చినట్టే ఉన్నది అవును పలికించి చూడాలి పద్మజాతిని నడిపించి చూడాలి నాటి మంగాదేవుని నడ్డుతో అన్నారని మీ పెద్దన గారు గోవిందరాజు అవునండి ఆనాడు ఆ, ఏమండి ఆ, ఈనాడు వారు అలాగే ఏమనరు అలా ఏమంటారండి ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నారండి ఏమండి విజయవాడ వారు ఈనాడు అంటారా అలాగే ఏమనరు ఈనాడు అలా లేదండి గుడ్డుదైనా పర్లేదు నడ్డుదైనా పర్లేదు పిల్లకి 10 లక్షలు కట్టం ఇచ్చేస్తే ఆ. 5 లక్షలు అబ్బాయి ఫైనాన్స్ తిప్పుతాడు అవునండి 5 లక్షలు ఇంటికాడ ఉంటాయి గుడ్డుదైనా పర్లేదు నడ్డుదైనా పర్లేదు అవునండి ఆనాడు మీ పెద్దన గారు మొక్క మీద చెప్తున్నాడు ఏమనండి వచ్చిన మంగ వచ్చినట్టే ఉండిపోయింది అవును పలికించి చూడాలి పద్మజాతిని నడిపించి చూడాలి నాటి మంగాదేవుని అంటా ఉన్నారు అవునండి ఆలమదారుడు అంటే మహావేద పండితుడటండి అవునండి ఒకరేసిన జల్లెడు మరి ఒకరు వేయకుండా 7 గుంచాల ఒరిపిండి ఏక సక్రంగా జల్లించి కసీర్లో పాట సాయంత్రముల కచ్చిరి సాట్లో బాటగా వేస్తాడట అవునండి వచ్చిన మంగన అలమదారుడు మహానవాడు సిటికి నీళ్ళు పట్టుకుని ఆహా. ఆవిరి పిండి కొట్టించి వాగట్లో పోసాయి అవును ఆవిరి పిండి పైన రోమంగాన నడిపించా ఒరిగింటి కొట్టించి ఒకట్లో పోసి
వరపిండే బయలుదేరా మంగా నడిపించు ఉరిపిండిలో మంగాదే పాదము తీసి పాదమేస్తుంటే అరిపాలులో ఉన్న తామర పద్మ ముద్రకాయ ఏర్పడ్డది ఒరి అరికాల్లో తామరే పద్మం ఉన్నది అవును అరికాల్లో తామర పద్మ ముద్ర కింద ఏర్పడదట అవునండి మీ పెద్దన్న గారు గోవిందరాజు చూస్తాడు అవును ఒరే తొంభనారా ఈ చిన్నది ఎక్కడుంటే అక్కడ సిరి సంస్థ దాంపత్యం ఎప్పుడు తోలుదొక్కుతా ఉంటారు అవును ఎత్తే సంచులు ఎత్తుతా ఉన్నా ఇచ్చే సంచులు ఎత్తుతా ఉన్నా పలికించి చూసేరు పద్మాధ్యాతీను అవును నడిపించి చూసేరు నాటు మంగాను పలికించి చూసేరు పద్మాజాతిరు నడిపించి చూసేరు నది మంగారు పల్లన పనసేరు దేవుకున్నదట అవునండి ఎవరు పండించిన పంట ఎవరికి రుణము ఆ. దాంతో సిరి ఉండాలి అవునండి తిన్నానికి ఆ. అన్నారం గారు సంపాదించి ఉంటారు ఆ. అబ్బాయి తింటారు అమ్మాయి తింటారు ఎవరికో పోయినవేముంది ఆ. పల్లన పనసేరు దేవుకున్నది అవునండి ఈపిని ఇంజినం ఉన్నది ఆ. కిలో నెత్రపై కిలోనేత్రం ఉన్నది తిరుగుతా ఉన్నది అవునండి. అది మీ పెద్దన్న గారు గోవిందరావు కనిపెట్టాడు అవునండి. చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకోవాలి ఆ. మన తమ్ముడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆ. అలాగని మహానబాడ ఆలమాతారు కూడా గోవిందరాజు అంటున్నాడు ఏమని మామయ్య మామయ్య ఓ మేనా మామ అవును అయితే నచ్చింది ఓ మేనా మామ మామయ్య మామయ్య ఓ మేనా బాబు కన్నైతే నచ్చింది మామయ్య బాబు కన్నైతే నచ్చింది ఓ మేనా మామ అవును అడిగేమంటావా 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 ఆ. నువ్వు అడిగి మేము ఎలా వెళ్ళిపో ఏ కట్నం మీ అమ్మ ఏమి వద్దేంటి దగ్గర వాళ్ళరా మామయ్య అడగదు దగ్గర అంటే నాకు నా మొక్కనే సిగ్గులేదు మరి మానుపూడు వాళ్ళు గాడవాళ్ళు కట్నం అడుగుతారా ఫ్రీగా చేసుకోవాలంటున్నారు ఫ్రీగా చేసుకోవాలంటే మాకు కట్నమే ముఖ్యం కన్నికన్నా ఆ? కన్నికన్నా కట్నమే ముఖ్యం అండి. మాకు ఆడవాళ్ళకి జాలి ఎక్కువ ఆ, మరి ఏం చేస్తాం మానుపూడాలి అమ్మాయిని ఫ్రీగా చేసేసుకోవాలి ఫ్రీగా చేసుకోవాలండి ఆ. ఫ్రీగా మేము చేసుకోవాలి బియ్యం అంటే ఈ అమ్మ ఏమంటే కట్టాలండి అడిగేమాట మామి బాధపడతాడేమో బాధపడతాడు మీరు. అయితే పని చేయను నా దగ్గరికి రా వచ్చేది మామి కానీ బేలు ఇస్తాడని అలాగే. ఇదిగా, ఆ. మామయ్య ఓయ్. ఓ కన్నైతే రచింది ఓ మేనా మామయ్య అడిగేస్తాను మరి అడిగే. మా తమ్ముడికి కట్నాలు ఏమి చూతావు కన్యదా చెల్లె ఓ మేనా మామయ్య తప్పగా కట్టాలా ఏమి చేస్తారు ఆలమదారుడు అడిగించాడు అవునండి. ఈనాడు ఇడుకోని సంబంధం ఆ, ఈనాడు కలుస్తుంది అవును. ఇద్దే 10 ఏళ్ళు పోతుంది అవునండి. ఇవ్వకపోతే 20 ఏళ్ళు పోతుంది అవును. ఎట్నప్ప ముడిగాలు గొప్పని భారీగా ఎట్నాడు కొండరు బావారం దాకానే ఆ. లిగిత్తి వెళ్ళిపోతారు చెల్లెలు కొడుకులు షేరుమంతులు రాకరాకు వచ్చారు ముద్దుల మేనల్లు అవునండి. ఇలాగ పంపిస్తామా చెల్లి అనుకుంటాది అవునా? కట్నాల కానుకలు నిశ్చయిస్తున్నాడు అవునండి. మా గోవిందరాజు ఓయ్. అది కాకుండా ఆ. పెళ్లి కాలం నాడు పిల్లరి గో మీద అవును పెళ్లి కాలం నాడు పిల్లరికి మీద నేను 18 లక్షలు కట్నాలిస్తాను పెళ్లి కాలం నాడు పిల్లలకు మీద 18 లక్షలు కట్లా వేస్తారు 100,000 అంటే 1 లక్షండి ఉండవయ్య బాబు 100,000 అంటే ఎంత అన్నారం గారు 1 లక్ష ఇలాంటి లక్షలు ఎన్నో చూసి ఉంటాను 100,000 అంటే 1 లక్షండి. 1 లక్ష ఆ. అటువంటి లక్షలు 18 లక్షలు కట్నం ఇస్తాను అవును. ఆడపడుచు కట్నం 60,000 ఇస్తా పందిరి కట్నం 10,000 ఇస్తా రెండు పళ్ళు ఏంటి సంపిస్తా ముందు ముందు ఇంకా ఎన్నో రోజుల ప్రకారం పంపిస్తా చెప్తానన్నాడు అవునండి. కట్నాలు నచ్చినాయి కన్య వచ్చింది కానుకలు వచ్చినాయి ఆ. కన్నికి తగ్గ కట్నం నచ్చింది అవునండి. మామయ్య మా ఇల్లు బయలుదేరి చాలా కాలం అయింది అవును. మా తల్లి తండ్రి రాజులు ఎదురు చూస్తారు అవును. మా ఇళ్ళకి మేము ఇల్లు వస్తామన్నారు ఆ. చెల్లెలు కొడుకులు సేరుమంతులు రాకరాకొచ్చారు ముద్దులు మేనల్లుళ్ళు అవును. ఇలా పంపిస్తే నా చెల్లెలు ఏమనుకుంటారు నా తెమ్మరాజు బావ గారు ఏమనుకుంటారు అలాగని ఆయన ఆ. కంచి శివకంతులు నేస్తారు పద్మశాలిలు అవునండి. 6 గట్టు పడుతనం రాజు ఇచ్చాడు అవునండి. గుప్తంగా చుట్టు పెట్టాడు ఆ. ద్వారకాపట్నం దిగోత్రపు దిగుతా ఉన్నారు అవునండి. ఇదే సమయమున ఆ. మీ మామయ్య ఆలమాదారుడికి మీ పెద్దన్న గారు గోవిందరాజు చిన్న మాట్లాడటం వేస్తున్నాడు ఏమనండి ఈనాడు ఈడు పని సంబంధమని మామయ్య అన్నాడు ఈనాడు సినిమాలు వచ్చి కలుపుకుంటా పోతున్నాము వెళ్ళుకుంటా పోతున్నాం ఆ. మన ఇంటికి వెళ్ళిన తర్వాత మా తల్లి గారికి నచ్చొచ్చు మా తండ్రి గారికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఆ. ఏమంటారు ఆ. మన ముందు మాటగా మౌటం వేస్తున్నాడు ఎలాగా మామయ్య మామయ్య ఓ మేనా మామ అవును పూడన్న మాట కాయంబు కాదు మామయ్య మామయ్య ఓ మేర బాబు ఎప్పుడన్న వాడు కాయబ్బు కాదు పూడన్న మాట కాయంబు కాదు అవును ఇళ్ళకి మేము వెళ్ళిన తరువాత ఎప్పుడన్న వాడు కాయబ్బు కాదు మా ఇళ్ళకి మేము వెళ్ళిన తర్వాత తల్లికి నచ్చాలి తండ్రికి నచ్చాలి అవును తల్లికి నచ్చాలి పొరుగుకి నచ్చాలి తండ్రికి నచ్చాలి తల్లికి నచ్చాలి ఎరిగికి నచ్చాలి పొరుగుకి నచ్చాలి మా తల్లి
తల్లి గారికి నచ్చినా మా తండ్రి గారు ఏమనబోతాడు ఇరికి నచ్చాలి, పొరుకు నచ్చాలి, కూర్చున్న శుభవారందరూ కూడా నచ్చాలండి, చక్కగా నచ్చాలి. వీళ్ళందరికీ నచ్చినా నచ్చకపోనా ఆనాడు మీ పెద్దన్న గారు గోవిందుడు గారు మొక్క చెప్తున్నాడు. ఈనాడు వారు అయితే అలాగే ఏం చెప్పరు. మా తమ్ముడు చాలా మంచి చూడండి, ఎదురుగారు పడిపోతా గుండు నాన్నగారు పడిపోతాడు. ఏమండి మా తమ్ముడు చాలా మంచి చూడండి, ఈది గుమ్మం దిగడండి, సెల్ ఫోన్ మాట్లాడండి, బండి మీద తిరగరండి, సిగరెట్ కాల్చరండి, పేకాట ఆడండి అంటారు. ఈనాడు వారు అయితే ఆనాడు మీ పెద్దన్న గారు గోవిందరావు గారు మొక్క చెప్తున్నాడు. మామయ్య మా ఇంటి కాడున్నాడు సిన్ని తమ్ముడు, మా తమ్ముడెంకన్నా మంచోడు కాదు, చిన్న తమ్ముడు నా తమ్ముడు కన్నా మంచోడు కాదు, అయ్యో మా తమ్ముడు కన్నా మంచోడు కాదు, బోడు గుల్లోడండి బొప్పానాలోడా, నా తమ్ముడు కన్నా మంచోడే కాదు, బోడు గుల్లోడండి బొప్పానాలోడు, బోడు గుల్లోడు బొప్పనాలోడు అడిగడు దండాలు పెట్టించుకుంటాడు. అవును, తిరుపతి వెళ్తే బోడుగుండు అంటే బోడుగుండు ఇవ్వాలి. అవునండి, బొప్పరం అంటే బొప్పరం ఇవ్వాలండి, కత్తిరంటే కత్తిరే ఇవ్వాలి, కత్తిరి ఇవ్వాలి. అవునండి, డబ్బు అంటే డబ్బే ఇవ్వాలండి, బంగారం అంటే బంగారం ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి. అవునండి, అక్కడికి వెళ్ళిన తర్వాత బొప్పన ఇస్తామని కత్తిలు కానీ ఇచ్చేవా, ఇంటికి వచ్చిన తర్వాత అన్నారం గారు ములక చెట్టు ఎత్తాడు, ఆవిడేమో గడ్డి పెట్టి ఎక్కుతుంది. అవునండి, అలా ఉంటది వెంకటబాబు అంటే ముక్కటికి నేల లాగించేస్తాడు. బంగారం అంటే బంగారం వెయ్యాలి, డబ్బు అంటే గుండంటే కత్తిరంటే అటువంటి మీ పెద్దన్న గారు గోవిందరాజు మొక్కమ్మ చెప్తున్నాడు. మామయ్య మా ఇంటి కాడున్నాడు సిన్ని తమ్ముడు, మా తమ్ముడు కన్నా మంచోడు కాదు, కాడన్నాడు చిన్న తమ్ముడు నా తమ్ముడు కన్నా మంచోడు కాదు, ఒక్కు మాదిరి కన్ని నచ్చదు మామయ్య, నచ్చకపోతే నీ బాధ పడతావా, ఒక్క మాదిరి కల్యా నచ్చదు మామయ్య, నచ్చకపోతే బాధపడతావు, నచ్చకపోతే బాధపడిపోతావు. అవును, బోడం దొడ్లో భోజనాలంట, కాకం దొడ్లో కంకణాలంట, పుట్టోడు బెల్లం సోరు కాసిందంట, సోరు దాకలో నూనె చుక్క లేక నూతులో పడి గంతులు వేసిందంట. ఈ పెళ్ళే కానీ చెడిపోయిందంటే ఈ అప్పలందరూ కలిపి తప్పట్లు కొడతా అని ముఖం చెప్పి ద్వారకాపట్నం దిగోత్రప దిగుతున్నారు. దిగే సమయమున మీ కన్నా తన పేరు సుభద్దారమడి చూస్తుంది. నా కుమారులు 6 కూడా ఇల్లు బయలుదేరి వారం రోజులు అవుతుంది, కడుపు నిండా భోజనం చేసి లేదు, ఏళ్ళకి నిద్రపోయారు లేదు అని కన్నా తల్లి చూస్తా ఉంది. చూసే సమయమున వచ్చేవారు 6 నా అబ్బాయిలే. అలాగని మహాతల్లి అంటుంది, బాబులు బాబు గోవింద మహారాజు రాజ్యం వెళ్ళారు, ఎందెళ్ళినారు, బాబు గోవింద మహారాజు రాజ్యం వెళ్ళారు, ఎందెళ్ళినారు, రాజ్యం వెళ్ళారు, మీరెందెళ్ళినారయ్యా, వెళ్ళిన పనులు ఏమయ్యినాయో, రాజ్యం వెళ్ళారు, ఎందెళ్ళినారయ్యో, వేరెళ్ళిన పనులు ఏమయ్యాయో, అమలమైందా సఫలమైందా కాయైందా పండైందా కంగారుగా మాట్లాడుతున్న మీ పెద్దన్న గారు గోవిందరాజు మీ కన్నా తల్లి వారు. గోవిందరాజు అంటా ఉన్నాడంట, అమ్మా అమ్మా ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు, అంత ఉడుకుతుడుకులు ఎందుకమ్మా, ఉడుతుడుకులు ఎందుకమ్మా, అమ్మాలో మాయమ్మ మమ్మకన్నా తల్లి, అవును ద్వారకాపట్నాలు మేము వెళ్ళినామా, అమ్మాలో మాయమ్మ నీ పేరము ద్వారకాపట్నాలు మేము వెళ్ళినాము. అన్నగారట కూతురట అరివేలి మంగట మా తమ్ముడైన వెంకటరామకు నిశ్చయించి వచ్చామమ్మా. బాబు ఏమిటి నా పుట్టింటి రుణం ఎన్నాళ్ళు ఇచ్చారు నాయన అని భుజాలు వెళ్ళి శివులు కుప్పొంగనేడు కన్నా తలవారి పేరు దేవికి. బాబు ఇటు మా మేనగోళ్ళ తమ్ముడి వేస్తున్నారా, తమ్ముడైన వెడికొండ సభకు నిశ్చయించామమ్మా. బాబులారా బాబు గోవిందరాజు ముహూర్తం పెట్టారా, ముహూర్తం పెట్టలేదమ్మా, ఇంటికి వచ్చిన తర్వాత తల్లి తండ్రిని అడిగి నిశ్చయిద్దామని పెట్టలేదు తల్లి. శబాస్ బాబు లైన్కి వచ్చావు, భోజనం అంటే బొట్లాడిది, చుట్టరకం అంటే సురుగులాడిది, ఆలస్యం అమృత విషం అయిపోద్ది, ముందుగా ముహూర్తాలు ఇచ్చాను. ఆనాడు మీ పెద్దన్న గారు గోవిందరాజు అటండి అరివిల్లు తాలూకా పేరూరు బ్రహ్మల్ని పిలుచుకొచ్చేడా, తాలూకా వెళ్ళు పేరూరు బ్రహ్మల్ని తీసుకొచ్చారు, పేరూరు బ్రహ్మలు పిలిచారట.
వచ్చారట. అవునండి. ఒక రాముడు ఇద్దరు రాముడు ముగ్గురు అతను దండు కింద వచ్చారు. బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మ వేదలు తెచ్చి కలియోగం చుట్టించి కౌరులు చెప్పించారు. బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మ ఎదల తెచ్చు కలియోగం చుట్టించి కళ్యాణం తెచ్చు. బ్రహ్మ వేదాలు తెచ్చి మహానువాడు కొలగొర వశిష్ఠుల వారికి ఇచ్చారు. అవునండి. వశిష్ఠుల వారు చూస్తారు. అవును. బాబు గోవిందరాజు తమ్ముడే వెంకటరమణకి ముహూర్తాలు పెట్టమంటున్నావా? ఇదే ముహూర్తానికి కానీ మీ తమ్ముడే వెంకటరమణ కళ్యాణం జరిగిందంటే ఎక్కడ ఉంటాడు తెలుసా? ఎక్కడ ఉంటాడండి? రాజమండ్రి వస్తాడా? రాజమండ్రి రాడు. కాటారు అన్నారం గారి ఇంటికి వస్తాడు. ఇంటికి రాడండి. అన్నారం గారి ఇంటికి అద్దెకి వస్తాడు. పై పోర్షన్ ఇస్తావా? ఇంటికి రాడండి. వెంకన్న బాబు అక్కడికి రాడు ఇక్కడికి రాడు. ఉన్నా మాట ముఖమని చెప్తాడు మీ పిల్లలు గురుకురు వశిష్ఠుల వారు. బాబు గోవిందరాజు మీ తమ్ముడు అంటే ఎవడనుకున్నావు నాయన? అడిగెత్తే పండు అవుతారు మీ పొద్దున ఇవ్వడున్నది మీ తమ్ముడు వెంకటరావునికి. నాయన మీ తమ్ముడు అంటే ఎక్కడుంటాడు అనుకున్నా? ఊరు దేశీ కడకెళ్ళా దేశీ కడకెళ్తాడు దేవుడు అవుతాడు. దేశ కడకెళ్తాడు దేవుడు అవుతాడు. ఉన్న ఊరు దేశ కడకెళ్ళిపోతాడు. అవును. దేవుడు అవుతాడు. అవును. రాజ్యాలు వెళ్తాడు. కోడిగుళ్ళు అంటాడు బొప్పడాలు అంటాడు. అవును. అంటే మీ పెద్దన గారు గోవిందరాజు అంటాడండి. ఏమని? ఆపేవాడు అంటే అడ్డేవాళ్ళు లేడండి. అవునండి. ఎలా జరుగుద్ది పెట్టేని ముహూర్తాలు అన్నారు. అవునండి. ఆనాడు మీ కొడుకున్న వశిష్ఠుల వారు ముహూర్తాలు పెడుతున్నారు. ఎలాగా? ఆదివారం నాడు అష్టామన్నారు. అవును. వారం నాడు పున్నామన్నారు. ఆదివారం నాడు అష్టామన్నారు. గోదావరం నాడు పున్నామన్నారు. ఆ రోజు కాదమ్మా ఈ రోజు కాదండి. దశమి శుక్రవారం సక్కన్న రోజు. ఆ రోజు కాదమ్మా ఈ రోజు కాదమ్మా దశమి శుక్రవారం సక్కన్న రోజు. పగల 10 నిమిషాలకి పోట్లగ్గాలు ఇచ్చాయించారు. అవునండి. 7 కొండలవాడు ఎద్దయ్యాడు. అడివేలు మంగాదేవి ఆడ స్త్రీ కాబట్టి ఆవయింది. అవునండి. ఏ జోడి కా జోడి సరి జోళ్ళు వచ్చినాయి. అవునండి. బ్రాహ్మణులకి ఇచ్చే సంభావన బ్రాహ్మణులకి ఇచ్చేసారు. కాసులు మోరు ఇరించి పేరూరు బ్రాహ్మణులు సాగనంపారు. అవునండి. అదే మొత్తంగా ఇప్పుడు కానీ వచ్చిందని అమ్మ పడుకోకో ఎదరికని పడిపోతాయి అమ్మ తల్లు. నీకు ఎందాక ఉపాయం చెప్పేమో నువ్వు డాబెట్లెక్క లేవు. అదే పొద్దు పొడుగుల అక్కం గారు ఇప్పుడు గాని వచ్చింది అనుకో పగల 10 నిమిషాలకు వచ్చిందంటే 7 కొండల స్వామికి మొత్తం. అదే ముహూర్తంగా ఇప్పుడు గాని వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళకి 7 చిలకే గుర్తులో ఇప్పుడు ఎత్తారు పిల్లలు. మరి ఏంటనుకున్నా చూసుకోవాలి. పాటకి వెళ్ళామంటే ఏం పాడుతున్నారు ఇటు గురుగారు చూడాలి. 7 చే గుర్తులాగా ఇప్పుడు ఎత్తారు. పొద్దు పొడుగులాగా వస్తుంది కంగారు పడుకో నీకు. ఏమండి మహానవారు ముహూర్తాలు ఇచ్చేందుకు బ్రాహ్మణుకి ఇచ్చే సంభావం బ్రాహ్మణుకి ఇచ్చేస్తారు. వాసులు మోరిచ్చి పేరు సగనంపారు. మహానుభావుడు గోవిందరాజులు మీ మామయ్య ఆలమాదారికి లేఖ రాస్తున్నాడు. రాజరాజశ్రీ మహారాజశ్రీ మీ పెద్ద మేనడు గోవిందరాజు రాయినదేమనగా అక్కడ వచ్చిన ముహూర్తాలు ఇక్కడ వచ్చిన ముహూర్తాలు లేక అయితే రాసేడు మేమేనా మామ శాఖల్లో లేరండి మంగల్లో లేరు. లేకైతే రాసేడు మేమేనా బాబు శాఖల్లో లేరండి మంగల్లో లేరు. దుర్మార్గుడా శాఖల్లో మంగళలో మనలాంటి నరులకి అవునండి దేవాన దేవతలటండి పంజరంలో పెట్టి పెంచేవారు కోరామశిలకలు. అవునండి. మాటలు వచ్చే రామశిలకలటండి. అవునండి. అటువంటి కోరామశిలకలు చేస్తాడు గోవిందరాజు. అవును. ఓ శిలకమ్మ నీకు లెగవమ్మ నీకు నేటి కాలానికి ప్రయాణం కలిగిందన్నాడు. అవునండి. శిలక నోటికి లేఖ దించాడు. శిలక నోటికి లేఖ తెత్తి ఈ శిలక ఎలాగెళ్తుందా ఎలా వెళ్తుంది? కావులు శిల్ల కంపారెళ్తుంది. మేఘములో నడిసెల్లుతుందా కావుల శిలక కంపారెళ్తుందా నడిచెల్లుతుంది. నాగాలోకం శిలక లేకిడిసి పెట్టి బండ లోకం శిలక లేకిడిసి పెట్టు నాగాలోకం శిలక నడిచెల్లేదాదు దేవాలోకం శిలక దేవెళ్ళేలాదు. నాగలోకం దేవలోకం ఇంద్రలోకం వాళ్ళ కేకేమన్నారు గోయిందా అన్ని లోకాలు తిరిగిల్లి దండి తిరిగిల్లింది కోరామాసలక పురుషే దండ మీద కుదురు కావాలో తిరిగిల్లి కోరామచిలక కుదురు చెప్పేద కుదురు కావాలి. దండి తిరిగిల్లింది కోరామాసలక కుడిసే దండ మీద
కుదురు కావాలో జల్లి తిరిగిల్లింది కోరా బచ్చలక కులసైదండ మీద కుదురుగా వాలింది కులసేదండ మీద కుదురుగా వాలింది కుదురుగా వాలింది అవును ఆలమదారుడు చూస్తాడు అవును ఈ సిలక ఎంత అందంగా ఉంది సిలకను మేపిన మహారాజు ఎంత అందగాడు అవును సిలక నోటికి లేక తీసుకున్నాడు ఆహా లేక చూసుకుని ఆ మహానవాడు పెళ్లి పనులు మొదలు పెడతా ఉన్నాడు గోయందా పోయందో వారే ముచ్చాల జమగట్ల రౌరత్త దంబాలు అవును పన్నెండు దంబాలు పందిరులేసేరా పన్నెండు దబాలు పన్నెండు దబాల పద్దెని చేరప్ప ముచ్చాల జమగట్ల రౌరత్త దంబాలంటే అవునండి 12 శరికలు తెచ్చారండి అవునండి అయ్యే పారు ఏ పారు వేస్తారు ఆహా. మనమైతే మానవులు కాబట్టి ఎదురుగాల్లో ఎదురుగాల్లోనే కర్ర చేస్తారండి సర్వీస్ కర్రలు వేస్తారు. అయ్యారండి ఆనాడు భగవంతుడు కదండి ఆ. వారే ముచ్చాల జమగట్ల రౌరత్త దంబాలు 12 దంబాలు పందిరులేసేరా పన్నెండు దబాలు పన్నెండు దబాల పద్దెని చేరప్ప బారుడాకులు తెచ్చి పైరు మరి సార్ తమలపాకులు తెచ్చి కళ్ళు కట్టారు భద్రాల పోలికి ఆ. వాడికి లేస్తారు అవునండి. భద్రాల పోలికి పట్టీలు పెట్టారు ఆ. మంచిగా అందం తీసి ఎలా వేస్తారు. వేస్తారు? అవునండి. బెల్లపత్తులు తెచ్చి పిల్లలకి లేదు సార్ స్వాముల వారు ఆ. మహానవాడు హనుమదారు కూడా పెళ్లి పనులు ఎక్కడ ఉన్నాయి అవునండి. ఇగో తరపున మీ పెద్దన గారు గోవిందరాజు పెడుతున్నాడు ఎలాగా గొడుగులు తీరు గుండ్రప తంబాలు అవును 12 తంబాలు పందులు వేసారు గొప్ప గొడుగుల తేరు గుండ్రపత బాలు 12 తబ్బాలు పందిరేసారు గొడుగులు తీరు గుండ్రపత బాలు 12 తంబాలు పందిరేసారు పందిరి లోపాల పండీరు బుడ్లు అవును వచ్చి కావిలి గట్టి లక్ష్మీ విలాసాలు పందిరిలో ఉండేటి పల్లెరు పుట్లు ಹೆಚ್ಚೋಗ ಬಂಡೇಟಿ లక్ష్మీ విలాసాలు పందిరి లోపాల పండీరు బుడ్లు అవును ಹೆಚ್ಚುగా వెలిగేటి లక్ష్మీ విలాసాలు పందిరి లోపల పందిరి పుట్లు ಹೆಚ್ಚోగా వెలిచేటి లక్ష్మీ విలాసాలు అక్కడ కన్నా లైట్ ఇక్కడ కట్టారు ఇక్కడ కన్నా లైట్ అక్కడ కట్టారు పందిరి లోపల పన్నీరు గుడ్లు ఇచ్చి విలాసాలు అవునండి ఏమండి ఆ. పూర్వం అంటే రాజులు పెళ్లిళ్ళు అవుతే ఆ, దూదూరులో రాజులు ఎక్కువ అవునండి ఉన్నారా ఆ, రాజులు ఎక్కువ దుగ్దూరులో ఆ, ఏమండి ఆ. రాజులు పెళ్లిళ్ళు అవుతే ఆ, అయ్యే మనిషి నెట్టిపోరు ఈ మనిషి నెట్టిపోరు అవునండి వచ్చిపోయేవారు పన్నీర్ జల్లిపోరు అటండి ఆ, పూర్వం పన్నీర్ జల్లి ఒక కట్టల అబ్బాయి అవునండి పన్నీర్ జల్లివారు అవును. ఇప్పుడు అలాగేం జల్లుతలేదు ఆ. మండపాలు వచ్చేసినాయి అవునండి. అయ్యప్ప ప్యాన్ వేస్తున్నారు ఆ. అక్కడ పంక ఎడుతున్నారు ఆ. అందులో షెడ్ బుడ్డి వేస్తున్నారు అవునండి. అది కిరకర తిరిగేస్తుంది అవునండి. ఈ షెడ్ కొట్టేస్తుంది ఆ. ఇలాంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఆ. ఆ ప్యాన్ కాడ తిట్టినాడు కిరకర కాలెట్టుకున్న వాళ్ళు ఆ, ఎందుకంటే పెళ్లిగుళ్ళు వచ్చి మన ఆనపాలు ఆ, ఏమండి ఆ. పందిరి లోపల పన్నీర్ గుడ్లు హెచ్చుగా వెళ్ళేట్లు వచ్చి వెళ్ళాలి ఆర్డర్లు ఇస్తారు అవునండి. ఇక్కడికన్నా లైట్ అక్కడ కట్టారు అక్కడికన్నా లైట్ ఇక్కడ కట్టి మామూలు వారు పెళ్లి కుమారు చేయి వాళ్ళు గోయిందా ఓయలో వెంకటరమణ స్వామి వెంకటరమణ ఓయలో ఏడుకొండల స్వామంగా పెళ్లి కుమార్తెలు అవుతున్నారండి ఎలాగండి పెళ్లి కుమార్తె చేయడానికి పెద్దలు కావాలి